1952లో బాబాని అక్కడికి రమ్మని ఆహ్వానించారు. బాబా ఆ డేట్ కాదు ఈ డేట్ అని, ఈ డేట్ కాదు ఆ డేట్ అని అనేక సార్లు తన అమెరికా ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఈలోగా బాబా నొరీనా ఎలిజబెత్లకు నేను అమెరికా రావడం మాత్రం ఖాయం, నేను అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్న ప్రేమికుల కోసమే కాదు, నేను అక్కడికి రావడం అనేది దైవ నిర్ణయము అని చెప్పి కేబుల్ పంపిస్తారు. అయితే ఆ మాటలకి అర్థం ఏమిటో బాబాకి అమెరికాలో యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ ఎవరికి అర్థం కాలేదు. చివరికి 1952 ఏప్రిల్ 18వ తారీఖున బాబా, మెహ్రా, మణి, మెహ్రూ, గోహర్, రాణో, కిట్టి వీళ్ళందరూ కలిసి ముంబై నుండి న్యూయార్క్ నగరానికి ఫ్లైట్ ఎక్కారు. 2 రోజుల తర్వాత పురుష మండలి నుంచి కూడా ఆది సీనియర్, మెహర్జీ, సరోష్, గుస్టాజీ, నీలు వీళ్ళందరూ కూడా న్యూయార్క్ నగరానికి ఫ్లైట్ ఎక్కారు. సరిగ్గా ఏప్రిల్ 20వ తారీఖున బాబా మిడిల్ బీచ్ సెంటర్కి చేరుకున్నారు. మిడిల్ బీచ్ సెంటర్, ఆ చుట్టుపక్కల పరిసరాలు, అక్కడ ఆయన కోసం చేసిన ఏర్పాట్లు ఆయనకు ఎంతగానో నచ్చేశాయి. అందరి ముందు బాబా ఎలిజబెత్ నొరీనాలను ఆలింగనం చేసుకుని ఎన్నో ఏళ్ల పాటు శ్రమపడి ఈ సెంటర్ను ఏర్పాటు చేసిన వారి అంకిత భావాన్ని, ప్రేమను బాబా ఎంతగానో మెచ్చుకున్నారు. ఇలా 4 రోజుల పాటు మిడిల్ బీచ్ సెంటర్లో గడిపిన తర్వాత బాబా మే 20వ తారీఖున మిడిల్ బీచ్ సెంటర్ నుండి బయలుదేరి 9 రోజుల పాటు అమెరికాలో వివిధ స్థలాలను చూసుకుంటూ వచ్చి మే 29వ తారీఖున మెహర్ మౌంట్ ఒజై అనే ప్రాంతానికి చేరుకోవాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే ఎలిజబెత్ కార్లో బాబా, మెహ్రా, నెహ్రూ, మణి కూర్చున్నారు. ఎలిజబెత్ కార్ డ్రైవ్ చేస్తుంది. వేరొక కారుని సరోష్ డ్రైవ్ చేస్తున్నాడు. అందులో గోహర్, రాణో, కిట్టి, దెరియా కూర్చున్నారు. బయలుదేరే ముందు బాబా సరోష్ని పిలిచి మరీ హెచ్చరించారు, నీ కారు ఎప్పుడు నా కారుకి చేరువలోనే ఉండాలి. ఇంకా బాబా ఎలిజబెత్ని కూడా తాను వెళ్ళే దారిలో తన ఇంటి దగ్గర కారు ఆపి తన ఇన్సూరెన్స్ సంబంధించిన కారు ఇన్సూరెన్స్ సంబంధించిన పేపర్స్ని కూడా కలెక్ట్ చేసుకుని వాటిని తన దగ్గరే పెట్టుకోమన్నారు. ఇలా వాళ్ళ ప్రయాణం 20వ తారీఖు నుంచి 3 రోజుల పాటు చాలా చక్కగా కొనసాగింది. మనం అనుకుంటున్న 24వ తారీఖు రాని వచ్చింది. ఆ రోజు అందరూ ఉదయాన్నే లేచి 4:30కి అందరూ ఫ్రెష్ అయిపోయి 4:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి సరిగ్గా 5:45 మరలా రోడ్డు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ రోజు బాబా చాలా ముభావంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. మళ్ళీ సరోష్ని పిలిచి హెచ్చరించారు, నీ కారు ఇప్పుడు నా కారుకి చేరువలోనే ఉండాలి అని. ఇలా ఎలిజబెత్ కారు ఒక్లహోమా సిటీలోకి ప్రవేశించిన తర్వాత బాబా అక్కడ కొంతసేపు ఆపమన్నారు. అక్కడ హైవే మీద బాబా అటు ఇటు కొన్ని క్షణాలు నడిచిన తర్వాత మళ్ళీ కారు ఎక్కి ఎలిజబెత్ని కారు పోయింది. ఎలిజబెత్ కారు ఒక్లహోమా తూర్పు కనుమల గుండా ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకి ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ముందు రోజు ఆ ప్రాంతంలో వర్షం పడి ఉండటం వలన రోడ్డు జారుతూ ఉంది. ఒక పక్క మరొక పక్క నుంచి బాబా ఎలిజబెత్ తొందరగా డ్రైవ్ చేయని ఆమెను తొందర చేస్తున్నారు. ఎలిజబెత్ సరిగ్గా 10:15 ఉదయం ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకి వెళుతూ ఉండగా వారికి ఆపోజిట్గా ఒక కారు రాంగ్ రూట్లో చాలా స్పీడ్గా వస్తూ ఉండడం గమనించింది. అయితే ఎలిజబెత్ తన కారు స్లో చేస్తే ఈలోగా అవతల
వైపు డ్రైవరు వీళ్ళ కారుని గమనించి తన కారుని సరైన దారిలోకి మళ్లించుకుంటాడనే ఉద్దేశంతో ఎలిజబెత్ తన కారుని స్లో చేసింది. అయినప్పటికీ ఏమీ లాభం లేకపోయింది. అతను చాలా వేగంగా వచ్చి వీళ్ళ కారుని ఢీకొట్టాడు. తర్వాత ఎలిజబెత్ గుర్తు చేసుకుంటుంది, ఆ కారు వీళ్ళ కారుని ఢీకొట్టే ముందు సరిగ్గా బాబా తన ఎడమ చేతిని ఇదంతా ఏదో ఈ వ్యవహారం అంతా తానే నడిపిస్తున్నారా అన్నట్లుగా తన ఎడమ చేతిని పైకెత్తి తమకు ఎదురుగా వస్తున్న కారు వైపే చూపిస్తున్నారట. ఆ కారు ఢీకున్న అదునికి బాబా కారులో ఎంచి ఎగిరి బయటికి పడిపోయారు. పక్కనే ఉన్న ఒక బురద గుంటలోకి పడిపోయారు. మెహ్రా కూడా కారులో నుండి విసిరివేయబడ్డారు వేరొక పక్కకి. బాబాకి ముక్కుకి, ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయాలయ్యాయి. మెహ్రాకి తలకి చాలా పెద్ద గాయమే అయింది. వీరిరువురి గాయాల నుండి కూడా తీవ్రంగా రక్తస్రావం జరుగుతోంది. మెహ్రాకి 2 చేతులు మణికట్లు కూడా ఫ్రాక్చర్ అయ్యాయి. ఇక ఎలిజబెత్ ప్యాటర్సన్ కారు స్టీరింగ్కి నొక్కబడి ఆమె 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆమె రిప్ బోన్స్లో 6 నుంచి 7 బోన్స్ వరకు విరిగిపోయాయి. ఇక ఆ యాక్సిడెంట్లో అందరికంటే మణిజాయే స్వల్పంగా గాయపడింది. ఈ యాక్సిడెంట్ సరిగ్గా స్టాన్లీ జే మౌకా అనే ఆయన ఫామ్ ముందు జరిగింది. ఈ యాక్సిడెంట్ శబ్దం విని అతను గబగబా బయటికి పరిగెత్తుకొచ్చి 2 బ్లాంకెట్లు తెచ్చి మెహ్రాకి, బాబాకి చెరొకటి కప్పాడు. ఇక వీళ్ళని ఢీకొట్టిన అవతలి కారు యాంటనీ జోసెఫ్ పామిరి అనే అతనిది. వాళ్ళ కారులో ఎవరు గాయపడలేదు. ఆ కారులో అతనితో పాటు ఆయన భార్య, ఆయన తల్లి మిసెస్ జేన్ హ్యాన్సెన్ ఉన్నారు. మిసెస్ జేన్ హ్యాన్సెన్ అన్న ఆవిడ కూడా తన కారు నుంచి గబగబా దిగొచ్చి తన హ్యాండ్ కర్చీఫ్తో మెహ్రా ముఖాన్ని తుడిచింది. తర్వాత మౌకా, మిసెస్ జేన్ హ్యాన్సెన్ ఇద్దరు గుర్తు చేసుకుంటారు. అదొక భయానకమైన దృశ్యము. ఇలా ఎక్కడ చూసినా ఆ స్థలంలో, ఆ చోట్లో ఎక్కడ చూసినా రక్తమే అని చెప్తారన్నమాట. తర్వాత ఈ సంఘటన స్థలానికి సరోష్ కారు ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదు. ఎందుకంటే బయట వాతావరణం వేడిగా ఉందని ఒక కూల్ డ్రింక్ అడ్మిట్ చేద్దామని సరోష్ కారు ఒక చోట ఆపేశాడు. దానివల్ల అతను బాబా కారు మిస్ అయిపోయింది. 20 నిమిషాలు అరగంటకు కానీ వాళ్ళ కారు సంఘటన స్థలానికి చేరుకోలేదు. సరే, వాళ్ళు చేరుకున్న తర్వాత సరోష్ కారు ఈ స్థలానికి చేరుకున్న తర్వాత యాక్సిడెంట్ దృశ్యాన్ని చూసి ఆ కారులో వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయి ఒక్క ఉదటిన దూకి బయటకు వచ్చి బాబా దగ్గరికి పైపెట్టారు. డేలియా తన తలవిడిని తీసుకొచ్చి బాబా తల కింద పెట్టింది. డాక్టర్ గోహెర్ బాబా దగ్గర నుంచి మెహ్రా దగ్గర నుంచి బాబా దగ్గరికి తిరుగుతూ హైరాణ పడిపోతుంది. యుగానికి అవతార పురుషుడైన బాబా అమెరికా గడ్డ మీద రక్తపు మడుగులో పడి ఉన్నారు. 20 ఏళ్ల క్రితమే బాబా తన రక్తాన్ని అమెరికాలో చిందించాల్సి ఉంది అని చెబుతూ వస్తున్నారు. అసలు బాబా ఈ యాక్సిడెంట్ ద్వారా ఇంత వ్యధకు ఎందుకు గురి కావాల్సి వచ్చింది అని దాని గురించి ఇలా చెప్పారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతంగా ఉంటే, మన భారతదేశం వంటి తూర్పు దేశాలు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నాయి. ఇక్కడి ఆధ్యాత్మికతను అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి బదిలీ చేయడానికే నేను ఇంత బాధపడవలసి వచ్చింది అని బాబా చెప్పారు. కొంతసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. బాబాని, మెహ్రాని, మిగిలిన వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న బ్రేక్ హాస్పిటల్కి చేర్చారు. ఈ బ్రేక్ హాస్పిటల్ అనేది చాలా చిన్న ప్రైవేట్ హాస్పిటల్. దీన్ని డాక్టర్ రెడ్ బుల్లెసన్ మరియు ఆయన భార్య జూలియా నడిపిస్తూ ఉన్నారు. ఈ అంబులెన్స్లో నుంచి దింపిన పేషెంట్ని చూసి
గట్టి గాజుపీట్లు ఇవన్నీ క్లీన్ చేసి కుట్లు వేయడానికి నాకు కొన్ని గంటల సమయం పట్టింది. అది ఇంకా మెహరాకైన స్కల్ ఫ్రాక్చర్ లాంటి ఫ్రాక్చర్ని నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఒక కోడిగుడ్డు కింద పడిపోతే దాని వెంకి ఎలా పగిలిపోతుందో మెహరా తల అలా పగిలిపోయింది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆమె అసలు బ్రతుకుతుందని కూడా నేను అనుకోలేదు అంటాడు. తర్వాత బాబా కూడా అంటారు, నేను ఈ యాక్సిడెంట్ ద్వారా అనుభవించిన సఫరింగ్లో కొంత భాగాన్ని మెహరాకు కూడా పంచడం జరిగింది అని. అయితే ఈ యాక్సిడెంట్లో వచ్చిన పేషెంట్లు అందరూ మెహరాకు చాలా సీరియస్గా ఉందని గమనించి డాక్టర్ బుల్లెసెల్ ముందుగా ఆమెకు ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించాడు. అయితే మధ్యలో ఈ జోహర్, సరోష్ వీళ్ళందరూ వచ్చి బాబాకి అలా ఉంది, బాబాకి ఇలా ఉంది, ముందు బాబాని చూడండి అని అతని మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా అతను ఏమి పట్టించుకోకుండా మెహరాకి చాలా శ్రద్ధగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తున్న మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ జోహర్ వాడు వచ్చి బాబాని చూడమని అడిగితే ఇంకా సరే నేను వారెంట్లో చూద్దామని డాక్టర్ బుల్లెసెల్ పక్కనే ఉన్న బాబా రూమ్కి వెళ్తాడు. బాబా రూము ఉండగానే బాబా ఇతన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఇదేంటి నవ్వుతున్నాడంటే కదా గాయాలేమి అవ్వలేదేమో అనుకుంటాడు డాక్టర్. అయితే ఆ డాక్టర్ బాబాని తర్వాత పరిశీలిస్తే బాబా ముక్కు బోను విరిగిపోయి రక్తస్రావం అవుతుంది. బాబా ఎడమ చేతి భుజం క్రింద ఫ్రాక్చర్ అయింది, ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. బాబా అమెరికా వెళ్లే ముందు $2 కలిసి బాబాని ఎలాగోలా ప్రతిమాని డెంచర్స్ పెట్టించారు. అయితే యాక్సిడెంట్ సమయంలో బాబా కింద డెంచర్స్ మాత్రమే పెట్టుకున్నారు. దానివల్ల యాక్సిడెంట్ అయినప్పుడు ఆ డెంచర్స్ పైన చిగుళ్ళకి బాగా నాలుగుకి బాగా గుచ్చుకుపోయి విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. ఇంతగా గాయపడినా కూడా బాగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఆ డాక్టరు ఆశ్చర్యపోతాడు. అంతేకాదు ఇంత గాయాలతో అంతటి అసౌకర్యంతో ఉన్నప్పటికీ కూడా ఆయన నోటి వెంట ఒక చిన్న శబ్దం కూడా రాకపోవడం ఆయన్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. అయితే తర్వాత గోహరానికి చెప్తుంది, బాబా స్వచ్ఛందంగానే కొన్ని సంవత్సరాల నుండి మౌనం వహిస్తున్నారు. అయితే తర్వాత రోజు బాబాకి కాలికి ప్లాస్టర్ వేశారు, చేతికి పట్టు కట్టారు. ఆ తర్వాత రోజు అంటే మే 25వ తారీఖున ఐవిడ్ జ్యూస్ బాబాని చూడడానికి ప్రేమ్ హాస్పిటల్కి వచ్చేది. అక్కడ బాబాని, మెహరాని, మిగతా వారందరి పరిస్థితి చూసి ఆమె చాలా మెచ్చుకుంటుంది. అప్పుడు బాబా ఆమె చెయ్యి పట్టుకుని అతి కష్టం మీద తన అక్షర ఫలకంపై ఈ యాక్సిడెంట్ జరగడం అనేది ఆ దైవ సంకల్పము, దీనివల్ల ఈ యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుంది అని చెబుతారు. ఈ తర్వాత బాబా 12 రోజుల పాటు ప్రేమ హాస్పిటల్లో వైద్య చికిత్సలు అందుకున్న తర్వాత బాబా, మెహరా మిగిలిన వారందరూ కూడా మిడిల్ బీచ్కి తిరిగి పయనమవుతారు. ఈ యాక్సిడెంట్ ఉదంతానంతా చూసిన తర్వాత డాక్టర్ బుల్లెసెల్ ఎంతగానో ముగ్ధుడయ్యి తన అనుభవాలను తెలియజేస్తూ బాబాకి ఈ విధంగా ఉత్తరం రాస్తాడు. యేసుక్రీస్తు బోధనలను మీరు మీ బృందంలోని వారందరూ కూడా చాలా చక్కగా పాటించి చూపించారు. ఇక్కడ అమెరికాలో కూడా యేసుక్రీస్తు బోధనను బోధిస్తూ ఉంటారు, కానీ ఎవరు వాటిని ఆచరణలో పెట్టడం నేను ఇంతవరకు చూడలేదు. ఇంకా మీ పరివారం అంతా మీ పట్ల అంత గొప్ప భక్తి శ్రద్ధలను చూపిస్తున్నారు అంటే దానికి మీరు పూర్తిగా అర్హులు. ఎవరైనా ఇతరుల నుండి ఎవరు కూడా బలవంతంగా అటువంటి భక్తిని, వాత్సల్యాన్ని పొందడం సాధ్యం కాదు. అది కేవలం ఒక్క ప్రేమ వలనే సాధ్యపడుతుంది. ఇంకా మీరు మా హాస్పిటల్ నుండి వెళ్ళేటప్పుడు మేము అందించిన వైద్య సేవలను ఎంతగానో కొనియాడారు, కానీ
మా లోటుబాట్లు ఏమిటో మాకు తెలుసు కనుక మీ మెప్పుకు మేము అర్హులం కాదు అని చెప్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ విధంగా బాబా డాక్టర్ నట్ మున్గసెన్, ఆయన భార్య జూలియా ఇద్దరి మనసులను కూడా గెలుచుకుంటారు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత. ఆ తర్వాత బాబా ప్రేమించి వెళ్ళే ముందు డాక్టర్ నట్ మున్గసెన్కి ఒక సిల్వర్ సిగరెట్ కేసు బహుమతిగా ఇస్తారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బాబా స్వయంగా సంతకం చేసిన ఒక గాస్పిక్స్ కాపీని కూడా ఆయనకి పంపిస్తారు. ఈ విధంగా స్వయంగా అవతార పురుషుడికి ఆయన అనుచరుడికి సేవలందించిన డాక్టర్ మున్గసెన్ నిజంగా ధన్యజీవి. ఇటీవల 2025 జూన్లో అమెరికాలోని హార్ట్లాండ్ సెంటర్ వారు బాబాకి యాక్సిడెంట్ అయిన ఒక్లహామా ప్రాంతము, ఆ చుట్టుపక్కల పరిసరాలు కలిపి మొత్తం 6.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేశారు. ఇక నుండి అమెరికా వెళ్ళేవారు ఎవరైనా సరే ఆ స్థలాన్ని దర్శించుకోవడం సులభమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.